మాటలు రావట్లేదండి. ఏమని అనాలో కూడా నాకు తెలియట్లేదండి. ఆడవాళ్ళు ఓపెన్గా చెప్తున్న ఈ మాట రీసెంట్గా మా ఇంట్లో వాళ్ళతో ఇదే చెప్పా. ఆడవాళ్ళు రీసెంట్ టైమ్స్లో అసలు ఎలా మారుతున్నారంటే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అందరినీ అంటుంది ఈ మాట. ఓకే, చాలా మంచిగా ఉంటారు. ఆ కాసేపులో మరి వాళ్ళు ఏంటో చేంజెస్ అసలు. ఇంకొంతమంది ఉంటారు దేవతలా కనిపిస్తారు, అలా సడన్ చేంజెస్. ఓకే, నేను వాళ్ళని వెళ్తే అందరికీ చెప్తున్నాను ఈ మాట, ఎస్పెషల్ ఆడవాళ్ళు. నేను మగవాడిని కాబట్టి మా మగవాళ్ళు కూడా తేడాగా ఉంటారు. బట్ మరీ ఎంత వైలెంట్గా అయితే ఉండర్రా, ఆడవాళ్ళు అంత వైలెంట్గా అయితే ఉండరు. ఈ మాట నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏంటండి అసలు ఎంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినా లేదన్నప్పుడు ఎంత ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా ఎలానా? ఊరు భగవంతుడా, బెస్ట్ ఫ్రెండ్స్ అంట వాళ్ళు. ఎవరు? సృజన అండ్ స్వాతి ప్రాణ స్నేహితులు అంట. వాళ్ళ ఊరు వచ్చేసి ఏపీలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామం. ఈ సృజనకి నిత్విక అని చెప్పేసి ఒక పాప. పిల్లల దగ్గర ఏదో చిన్నపాటి గొడవ అంట. ఇది నోట్ చేసుకోండి, మరలా చెప్తున్నా. ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకి అసలు అది మైండ్లో ఎలా పెట్టుకుంటారంటే పైకి నార్మల్గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం వాళ్ళు కసంతా తీర్చుకుంటారు, పగంతా తీర్చుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారు వాళ్ళు అయితే. అసలు మగోళ్ళలో చాలామంది, నేను ఓపెన్గా అంటున్నా, మగోళ్ళలో చాలామంది పెద్ద పెద్ద విషయాలు కూడా ఏమైనా వదిలేరా లైక్ ఇలా తీసుకుని లైట్ తీసుకుంటారు. మరి ఈ ఆడవాళ్ళు ఏంటో ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ పిల్లల విషయంలో ఎక్కడేదో చిన్న గొడవ. ఇక అప్పటి నుంచి స్వాతి మనసులో కక్షలా పెంచుకుందంటే ఈసారి నేను కొట్టే దెబ్బకి సృజన జీవితంలో కోలుకోకూడదు అన్నంతగా మనసులో పెట్టుకున్నాడు. నేను గురువారం సాయంత్రం 4:30 సమయం ఈ బొడ్డ పాప నిత్విక బయట ఆడుకుంటూ ఉంది. ఇక నెమ్మదిగా పాపని తనతో పాటు తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంది ఏంటో కానీ కొంతసేపు వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది. ఇక అంతలో పాపను తీసుకొని తనతో పాటు పక్క వీధిలో ఎవరూ లేనటువంటి చోట ఈ నీళ్ళు ఉన్నటువంటి తొట్టి పట్టుకెళ్ళిపోయి అక్కడ అసలు తలకిందులుగా ఇక అందులో ఇది చేసింది. కాలు పట్టుకుంది, తలకిందులుగా ఉంది, తల వచ్చేసాం నీళ్ళలో ఉంది. ఇంకా ఆ పాప ఏమరిచింది, పాపం గిలలాడిపోయి చనిపోయిందండి ఆ పాప నిత్విక. బిడ్డ కనపడుతుంది, బిడ్డ ఎక్కడెక్కడని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నారు అమ్మ నాన్న. ఈలోపు స్వాతి ఇంట్లో సీసీటీవీని చెక్ చేస్తే స్వాతి ముందు వెళ్తుంది, వెనకాల పాప వెళ్తుంది. దాన్ని స్వాతిని పట్టుకొని విచారిస్తే తెలిసింది ఏంటంటే లోపల ఉన్న పగ, కక్ష, ఆవేశం ఇవన్నీ కలగలిపి సృజనకి బుద్ధి చెప్పాలనుకున్నా, అందుకే దాన్ని బిడ్డను చంపాయని చెప్పిందంట. ఇది ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. అసలు క్రైమ్ మెమరీ ఛానల్లో పెడదానుకున్నా ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను నేను. ఇందాక నా మాట కట్టుబడే ఉంటా. నాకు అమ్మ చెల్లి అందరూ ఉన్నారు, ఈవెన్ గతంలో లవ్లు కూడా ఉన్నారు. మేము భవిష్యత్తు పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఆయన తెలిసినటువంటి దేవత లాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ నేను అంటున్నాను కదా, అసలు వాళ్ళు వచ్చే ఫ్లక్చువేషన్స్, ఎస్పెషల్లీ కరోనా తర్వాత వాళ్ళు వచ్చిన ఫ్లక్చువేషన్ నాకు తెలిసి అసలు ఎక్కడ నేను చూడలేదు. గతంలో ఆడవారు అన్నప్పుడు అసలు బంగారం దేవతలు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ వాళ్ళలో సడన్గా చేంజెస్ వస్తున్నాయి. అసలు చిన్న దానికి ఫీల్ అయిపోతున్నారు. అండ్ కొన్ని విషయాలు వచ్చేసి వాళ్ళు బయట కొట్టి లోపల ఉంటూ ఉన్నారు. మగవాళ్ళు కూడా తేడా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. బట్ ఆడవాళ్ళు రీసెంట్ డేస్లో మగవాళ్ళని మించి తేడాగా బిహేవ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇన్ని చేంజెస్ ఏంటో మానసిక శాస్త్రవేత్తలు చెప్పాలి, వైద్య నిపుణులు చెప్పాలి, సమాజాన్ని మాత్రం కాపాడాలి ప్లీజ్. అభవసవం తెలియని పిల్లలని చంపటం ఏంటండి అసలు? అన్నిటి మించి ముఖ్య విషయం, పిల్లలని దయచేసి కంటికి రెప్పలా కాపాడుకోండి. ఎప్పుడు ఎట్నుంచి ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఎవరు చంపుతున్నారో అర్థం కావట్లా, ఎవరు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లా, ఈ పిల్లలు ఎక్కడన్నా పడిపోతున్నారో అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ప్రతి పంచాయతీ, ప్రతి కాలనీలో కనీసం ఒక 100 అడుగుల డిస్టెన్స్లో అయినా సరే ఇక్కడ సీసీటీవీ పెట్టారా, మళ్ళీ 100 అడుగులు సీసీటీవీ పెట్టండి, ఏం పర్లా. సీసీటీవీలే ఈరోజు మన పిల్లలని మనల్ని కాపాడితే నాకైతే అనిపిస్తూ ఉంది.